అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు ట్రయల్ రన్ జరుగుతుంది. అనగా ఈరోజు 4వ తేదీ 11 గంటలకు ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్లో విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, అలాగే ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఇంకా ఇతర అధికారులు, ఉన్నతాధికారులు వీళ్ళంతా ఈరోజు ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్లో బయలుదేరి ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్లోకి ఈరోజు మొదటి ఫ్లైట్ రన్వే జరుగుతూ ఉంది. ఈరోజు ఈ ఎయిర్పోర్టు దాదాపుగా 2700 ఎకరాల్లో ఉంటుంది. ఇప్పుడు ప్రజెంటు 2200 ఎకరాల్లో మొత్తం విస్తీర్ణంలో ఎయిర్పోర్టు కట్టారు. మిగతా 500 ఎకరాలు దాదాపుగా ఇతర అవసరాలకు వాడుకొని ఉన్నారు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఈ ఎయిర్పోర్టు ఎగిరే చేప ఆకారంలో ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఈ ఎయిర్పోర్టుకి అల్లూరి సీతారామరాజు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్గా పేరు నామకరణం చేశారు. ఈ ఎయిర్పోర్టు దాదాపుగా ఇండియాలోనే చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ భోగాపురం ఎయిర్పోర్టు దాదాపుగా 3800 కిలోమీటర్లు రన్వే ఉంటుంది. ఈ రన్వే దేశంలోనే ఎక్కడ ఇంత పెద్ద రన్వే లేదనేసి భోగాపురం ఎయిర్పోర్టు జిఎంఆర్ సంస్థ వాళ్ళు చెబుతున్నారు. ఈ ఎయిర్పోర్ట్ని దాదాపుగా జిఎంఆర్ సంస్థ 2026 జూన్ 26 కంప్లీట్ చేస్తాము. ఇప్పటికే 96% మొత్తం పనులు అయిపోయాయి. కేవలం ఇంకా 4% పనులు మాత్రమే ఉన్నాయనేసి జిఎంఆర్ సంస్థ చెబుతూ వస్తుంది. ఇది జూన్ 26 తేదీ లోపల ఎయిర్పోర్ట్ని ఓపెన్ చేయాలని చూస్తున్నారు. అలాగే ఈ ఎయిర్పోర్టు చాలా ఆంధ్రాకే కాకుండా ఒడిశా కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇతర పక్క రాష్ట్రాలకు కూడా చాలా ఉపయోగపడుతుందనేసి ఈ జిఎంఆర్ సంస్థ వాళ్ళు చెబుతూ వస్తున్నారు. అలాగే ఈ ఎయిర్పోర్టు దాదాపుగా 2016లో భూసేకరణ మొదలెట్టి 2017-18 ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశాడు. అప్పుడు ప్రభుత్వం మారినచ్చి ఇవి పనులు ఆగిపోయాయి. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎయిర్పోర్టు చకచక గత 1.5 సంవత్సరంలోనే పనులు మొత్తం పూర్తి కావచ్చాయి. ఈ సంవత్సరంలోనే ఇది ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయాలనేసి చంద్రబాబు నాయుడు గారు పనుల్ని చూస్తూ వచ్చారు. ఈ భోగాపురం ఎయిర్పోర్టు విజయనగరము అలాగే వైజాగ్ మధ్యలో ఉంటుంది. ఇది విజయనగరం జిల్లాలోకి వస్తుంది. ఈ ఎయిర్పోర్టుకు దాదాపుగా 4725 కోట్ల వ్యయంతో మొదటి దశ పనులు ఇప్పుడు మొదలెట్టేసి ఆల్మోస్ట్ 96% అయిపోయింది. అలాగే రెండవ దశ పనులు కూడా 2030లో మొదలు పెట్టచ్చు అని అంచనా ఉంది. ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్లో 22 బ్రిడ్జ్లతోనూ అలాగే 81,000 కిలోమీటర్ల దాదాపు చదరపు అడుగుల్లో బిల్డింగులు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇది దేశంలోనే చాలా ప్రతిష్టాత్మకమైన ఒక ఎయిర్పోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఎయిర్పోర్టు ప్రత్యేకతలు ఏమి అంటే చేప ఆకారంలో మొత్తం ఎయిర్పోర్ట్ ఉంటుంది. అలాగే 3800 కిలోమీటర్లు పొడవైన దీని రన్వే ఉంటుంది. ఇదే దీని ప్రత్యేకత. దేశంలో ఎక్కడా లేని ప్రత్యేకత ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కు ఉంది. ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఇలాగా ఈ ఆకారంలో ఉంటుందండి. ఇది నిర్మాణ దశలో ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్. ఇది మొత్తం పనులు ఇలాగా జరుగుతున్నాయి. చేప ఆకారంలో ఉంటుంది ఈ భోగాపురం ఎయిర్పోర్టు. దాదాపుగా 2700 ఎకరాల్లో మొత్తం భూసేకరణ చేశారు. ఇది 2016లో మొదలెట్టిన ప్రాజెక్టు ఇప్పటికీ ఒక దశకు వచ్చింది. మొత్తం ఈ క్రెడిట్ అంతా చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారికే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన దీనిపైన చాలా సీరియస్గా తీసుకుని ఈ ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితుల్లోనూ 2025లోనే ఓపెన్ చేయాలని చూశాడు. కాకపోతే పనులు కొంచెం జరుగుతున్నా కానీ లేట్ అయింది. 2026లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఓపెన్ చేయాలనేసి కేంద్ర విమానయాన శాఖ మంత్రి చెప్పాడు. మొత్తం విజువల్స్ చూడండి ఒకసారి, డ్రోన్ విజువల్స్ ఇవి. ఈ ఎయిర్పోర్ట్ వల్ల ఉత్తరాంధ్ర జిల్లాలు రూపురేఖలే మారిపోయాయని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పల్లెలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ మండలాలు కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి భూములు కావచ్చు, లక్షలు పలికే భూములు కాస్త కోట్లకు వెళ్ళిపోయాయనేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఎయిర్పోర్ట్లు రాష్ట్రానికి రావడం ఎంతో గర్వకారణం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ఎయిర్పోర్ట్ వల్ల
కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, చుట్టుపక్కల ఉన్న భూములకు వాల్యూ వస్తుంది, అలాగే అక్కడ ఉన్నటువంటి మండలాలు జిల్లాలు హెడ్ క్వార్టర్లకు వాల్యూ వస్తుంది. ఎట్టి పరిస్థితులను ఇలాంటివి ఇంకా కొన్ని జిల్లాలకి రావాలని కోరుకుంటున్నాము. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం చేయాలని కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ.